ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఫస్ట్ డిఫీట్ ఎదురైంది. నిన్న మలాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 222 రన్స్ చేసిన బౌలింగ్ ఫెయిల్యూర్తో ఈ టార్గెట్ను కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్ పూర్తిగా ఫెయిల్ అవడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. మరోవైపు ఆర్ఆర్ బ్యాటర్ సూర్యవంశీ, జైస్వాల్తో పాటు మిడిల్ ఆర్డర్లో డెనోవన్ పెరారా, శుభం దుబే క్లిక్ అవడంతో ఆర్ఆర్ చాలా ఈజీగా టార్గెట్ ను చేస్ చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఇద్దరు కెప్టెన్స్ ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడంటే, ఈ రోజు మేము 223 పరుగుల బిగ్ టార్గెట్ సెట్ చేశాం. ఈ పిచ్ పై ఇది ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోగల టార్గెటే. మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. పిచ్ స్టికీగా స్లోగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన బ్యాటింగ్ డిస్ప్లేతో మంచి స్కోర్ అందించారు. కానీ చేజింగ్ లో మా ప్లాన్స్ కు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. ముఖ్యంగా స్లో బాల్స్, యార్కర్స్ వేయాలనేది మా ప్లాన్. కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాం. ఇందులో ఆర్ఆర్ బ్యాటర్స్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. మిడిల్ ఓవర్స్ లో పెరారే, శుభం దుబే పార్ట్నర్షిప్ మమ్మల్ని దెబ్బతీసింది. ఇక ఈ ఫార్మాట్ లో బౌలర్స్ రాణించడం కష్టంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మొదటి బాల్ నుంచే ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల బౌలర్స్ కేవలం ఒక్క ప్లాన్ తో మాత్రమే బరిలోకి దిగితే కష్టమవుతుంది. 2-3 ప్లాన్స్ తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వాటిని సరిగ్గా అమలు చేయడం కూడా పెద్ద సవాలే. ప్లాన్స్ ను సరిగ్గా అమలు చేస్తే విజయం దక్కుతుంది. కానీ ఈ రోజు అలా జరగలేదు. ఈ సీజన్ లో మాకెదురైన ఫస్ట్ డిఫీట్ ఇది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 200+ రన్స్ ను చేస్ చేశాం. అలాగే డిఫెండ్ కూడా చేసుకున్నాం. కాకపోతే ఈ రోజు మా ప్లాన్స్ వర్కౌట్ కాలేదంతే. కాబట్టి ఈ రోజు ఈ మ్యాచ్ లో చేసిన మిస్టేక్స్ ను సరి చేసుకుని నెక్స్ట్ మ్యాచ్ కు బలంగా కంబ్యాక్ ఇస్తాం. ఇక ఈ మ్యాచ్ లో స్పిన్నర్లను ఫేస్ చేయడం కష్టంగా మారింది. ఎందుకంటే బాల్ గ్రిప్ అవడంతో పాటు కాస్త ఆగుస్తోంది. దాంతో షాట్స్ ఆడడం అంత ఈజీగా లేదు. ఈ రోజు మా స్పిన్నర్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హర్ప్రీత్ బ్రార్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. 4 ఓవర్లో కేవలం 25 రన్స్ మాత్రమే ఇచ్చి మా టీంలో బెస్ట్ బౌలర్ గా నిలిచాడంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ టోర్నీ ప్రారంభం కావడానికి ముందు మేము ఒక టీమ్ గా ఎటువంటి ప్లాన్స్ గురించి చర్చించుకున్నామో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో అమలు చేయగలిగాం. అయితే పంజాబ్ కింగ్స్ ను ఇంకొంచెం తక్కువ స్కోర్ కే కట్టడి చేయాల్సింది. ఆ విషయంలో మా బౌలర్స్ ఫెయిల్ అయినప్పటికీ బ్యాటింగ్ లో దాన్ని కవర్ చేశాం. అయినప్పటికీ ఈ రోజు మేము కొన్ని మిస్టేక్ చేశాం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఇంకాస్త మెరుగ్గా ఆడుంటే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ 40 ఓవర్స్ పాటు మా బెస్ట్ ను అందించాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాం. ఇక ఈ రోజు చేజింగ్ లో మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే మా ఆటగాళ్లపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. వికెట్స్ ను కాపాడుకుంటూనే రన్ రేట్ తగ్గకుండా స్కోర్ చేయాలనేది మా ప్లాన్. అయితే ఈ విషయంలో మిడిల్ ఓవర్స్ లో కాస్త వెనుకబడినప్పటికీ తిరిగి పుంజుకుని మొమెంటం సాధించాం. ముఖ్యంగా శుభం దుబే, డెనోవన్ పెరారా ఆడిన తీరు పంజాబ్ కింగ్స్ నుంచి మ్యాచ్ ను లాగేసుకుంది. వాళ్ళు బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయమంటూ రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.